హలో ట్రేడర్స్, ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1163 రూపీస్. సో నేను 2 ట్రేడ్స్ చేశాను ఈరోజు. నేను ఎంట్రీ ఎలా తీసుకున్నానో చూద్దాం ఒకసారి. నేను ఫైర్స్లో ట్రేడ్ చేస్తాను డైలీ, ఫైర్స్ యాప్లో. చూడండి, ఇది నిఫ్టీ 5 మినిట్ క్యాండిల్స్. సో నిఫ్టీ 5 మినిట్ చార్ట్. సో డైలీ మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను ఒక కాలు ఒక పుట్టు 2 తీసుకుంటాను అన్నమాట. సో ఇది మనకు మెయిన్ మార్కెట్ కదా. ఒకసారి ఇలా ఆప్షన్ చైన్కి వెళ్ళి ఒక కాల్, లైక్ ఏటీఎం దగ్గర చూస్తాను ఒక కాల్. నెక్స్ట్ ఒక పుట్టు, ఇది కూడా ఏటీఎం దగ్గరే. ఒక కాలు పుట్టు తీసుకొని ఇలా వీటిని మళ్ళీ 1 మినిట్లో, ఇప్పుడు 5 మినిట్ క్యాండిల్ కదా, 1 మినిట్లో సెట్ చేస్తాను. సో ఇది 1 మినిట్. ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్, ఇది కాల్. సో నెక్స్ట్ సేమ్ పుట్టు కూడా అంతే. సో సింపుల్ స్ట్రాటజీ. కాల్లో చూడాలా పుట్టులో చూడాలా మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇది 44 మూవింగ్ యావరేజ్. నేను 44 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాను. మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో, మూవింగ్ యావరేజ్ పైన ఉంటే ప్రైస్ ఇటు సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. పుట్ ఎలా ఉంది చూడండి, ఈ కింది సైడ్ ఉందిగా మూవింగ్ యావరేజ్. సో దీంట్లో నేను ట్రేడ్ చేయడానికి ఇష్టపడను అన్నమాట, దీంట్లో ట్రేడ్ తీసుకోను. మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఇట్లా డైరెక్షన్లో ఉండి ప్రైస్ దీనిపైన ఉంటే ఇటు సైడ్ మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇంత గ్యాప్ ఉండే, ఫస్ట్ క్యాండిల్లోనే గ్యాప్ ఫిల్అప్ అయిపోయింది. ఫిల్అప్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కాల్ సైడ్ ఎంట్రీ కోసం ట్రై చేశాను. ఎప్పుడైతే ప్రైస్ కొంత పైనకి వెళ్ళి మళ్ళీ 44 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుందో, ఇక్కడ మన ఎంట్రీ అనేది ఫస్ట్ ఎంట్రీ జరిగింది. సో ఇక్కడ ఒక 600 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ సేమ్ 44 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి టచ్ కాగానే మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఆరో మార్క్స్ కనబడుతున్నాయి కదా, ఈ బ్లూ ఆరో మార్క్ ఎంట్రీ, రెడ్ ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ ఒక 500, ఇక్కడ ఒక 600, ఇక్కడ ఒక 500, టోటల్గా మన ప్రాఫిట్ వచ్చేసి 1100 వచ్చిందన్నమాట ఈరోజు. సో నేను ఈ సెకండ్ ట్రేడ్ను రికార్డ్ చేయలేదు. ఈ ఫస్ట్ ట్రేడ్ ఎలా ఎంటర్ అయ్యాను ఏంటనే రికార్డ్ చేశాను, చూడండి ఒకసారి.